సార్. సార్, అయోధ్య మహాడ్రామా అసలు ఏం జరుగుతుంది, ఇటువైపు వెళ్తుంది, అక్రమాలు గుట్లుగా బయటకు వస్తున్నాయి. రామరామ అయోధ్య మహాడ్రామా అని నిజంగా అయోధ్యలో ఏం జరుగుతుంది మనం మాట్లాడుతున్నాం. కానీ మొన్న ఒకటి అనిపించింది అనమాట, నేను మీకు చెప్పే కదా, రామదాసు నీ సీతకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర, లేకపోతే నీ పథకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర, నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బసోమని రామచంద్ర అని రామదాసు పాడితే, ఇప్పుడు అయోధ్యలో రాముడే పాడుతున్నాడు, నా పేర గుడి కట్టి నంజుకొని తిందురా అని రాముడే అయోధ్యలో ఘోషిస్తున్నాడు. ఎవరు వినేటటువంటి పరిస్థితి లేదు. ఈ విమర్శలు చాలా ఎక్కువగా పెరిగిన తర్వాత అంటే రాముడే తన సొమ్ము గురించి విచారిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మొన్న ఆర్ఎస్ఎస్ అధినేత విహెచ్పి అలోక్ రాయ్ అని ఆయన, వీళ్ళందరూ అలోక్ కుమార్, వీళ్ళందరూ రంగంలోకి వచ్చారు. మోహన్ భగవత్ను అడిగారు అయోధ్య ఇవన్నీ ఏంటంటే రామరామ అన్నారట. చాలా చాలా పొదుపుగా సరిపెట్టారు రామరామ అని. దాని పట్ల ఆయన చాలా తీవ్రమైన ఇది వెలిబుచ్చారు, అది ఇదని. విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈయనేం చేశాడు, లేఖ రాశాడంట. ఏమని? చిట్టుకో, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రియాంక గాంధీ లేకపోతే జయరాం రమేష్ ఇట్లాంటి వాళ్ళంతా తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా, మీరు వాటిని పూర్తిగా వాళ్ళని పిలిచి విచారించి నిజానిజాలు తేల్చాలని. ఇది ఒక రివర్స్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణ ఎక్కువ తక్కువ చేశారు, వాళ్ళను విచారించడం ఏంటి, అసలు చేసిన వాళ్ళను వదిలిపెట్టి. మూడోది, రామ జన్మభూమి ట్రస్ట్ ఇప్పుడు సమావేశం అవుతుంది ఈ 3 గంటలకు. సమావేశం అయినప్పుడు అంట వర్మ చంపత్రాయ్ రాజీనామా ఆమోదించాలా వద్దా అని వాళ్ళు నిర్ణయిస్తారట. చంపత్రాయ్ రాజీనామా ఆమోదించాలా వద్దా, అలాగే ఇంకో మిశ్రా ఉన్నాడు, ఆ మిశ్రా రాజీనామా ఆమోదించాలా వద్దా, ఎక్కువ మంది సభ్యులు వద్దంటే వాళ్ళు ఆమోదించారంట. ఓ పెద్ద డ్రామా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మల్లికార్జున్ ఖర్గే ఒక ఆలయ కార్యక్రమం దేంట్లోనో పాల్గొంటూ కనీసం 20,000 కోట్లు గల్లంతైనా ఎక్కడని ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఈ పరిస్థితుల్లో అందరూ పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ దీనికి ఆధ్వర్యం వహించింది, కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది, పిఎంఓ ఆఫీసర్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నుపేన్ మిశ్రాను దానికి మీరు చైర్మన్గా పంపించారు. అక్కడ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధానమంత్రి గారు హాజరయ్యారు, ధ్వజారోహణకు ప్రధానమంత్రి గారు హాజరయ్యారు, ప్రతి పథకం ప్రతి ప్రారంభోత్సవం నరేంద్ర మోదీ గారు స్వహస్తాలతో చేశారు. చేయడం మీద కూడా అప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి, అది వేరే సంగతి. అంటే ప్రత్యక్షంగా ప్రధానమంత్రి కార్యాలయము, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు దొంగతనం జరిగింది, ఘోరం జరిగింది అంటే మటుకు బాధ్యత లేనట్టుగా అందరూ కమిటీలు వేయాలి, వాళ్ళేదో తేల్చాలంటే ఏంటి. కాబట్టి ఇక్కడ బయటికి తీయటం కాదు, కప్పిపుచ్చే ప్రయత్నం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. దీన్ని ఏమాత్రం సహించకూడదు అన్న అభిప్రాయం చాలా బలంగా పెరుగుతుంది అంతకంతకు. నిన్ననే నితిన్ నవీన్ ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఆయన పర్యటిస్తూ దీన్ని ఆధారంగా చేసుకొని ఏదేదో చేస్తారు, మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు, ఏదేమైనా మనం ఎన్నికల్లో గెలవాలి అని. ఎన్నికల్లో గెలిస్తే గెలవండి, కానీ జరిగిందని చేయటం ఏంటి. నిన్న మోహన్ భగవత్ కూడా ఈ ఘటనను ఆధారం చేసుకొని రామభక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారట. అసలు ఈ ఘటన వల్ల రామభక్తుల విశ్వాసం దెబ్బతినలేదా అని నా ప్రశ్న. ఈ ఘటనను ఆధారం చేసుకొని ఎవరో రామభక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతారు. అంటే మీరు ఇట్లాంటివి ఏం జరిగినా చూసి చూడకుండా వదిలేయండి. తిరుపతి లడ్డూలో అంత సమస్య వస్తే దేశమంతా మనం అంత భగ్గుమన్నాం కదా, ఇంత ఘోరం జరిగింది, అది తాజా. ఇది అక్కడన్నా ఎప్పటి నుంచో సాంప్రదాయాలు, ప్రభుత్వాలు, మార్పులన్నీ ఉన్నాయి. కాబట్టి అంతకంత కూడా అయోధ్య రామ మందిర వివాదంలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి కూడా ఏదో పైన మాట్లాడటము, బీజేపీ అధ్యక్షుడు వెళ్ళి దాన్ని ఏదో పక్కదో పట్టకూడదని చూడటము, నాలుగవది వాళ్ళ రాజీనామాలను అసలు ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదండి నాకు అర్థం కాదు. అంత ఘోరం జరిగి వాళ్ళు రాజీనామా చేస్తే దానికి అసలు పెద్ద చర్చలు కావాలా. కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ రాముడి పాటే వస్తుంది. ఇంక ఇప్పుడు ఎవరి సొమ్మండి రా, మీరంతా నా సొమ్మంతా తిని ఇప్పుడు ఇలా కూర్చుంటారా? రామద్రోహం కాకపోతే ఇంక ఇదేంటిది? అల్టిమేట్గా ఎవరు ఆ ద్రోహులు తేల్చారా? మిగతా ఎవరెవరో ద్రోహులు అంటారు, ఎవరెవరి మీద విరుచుకుపడతారు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? కాబట్టి పెరుగుతుంది ఇది అంతకంతకు. ఇంకోటి దీని తర్వాత కేదార్నాథ్ ఆలయం, ఉజ్జయిని కాళికాంబ ఆలయం, చాలా దేవాలయాలు వరుస కట్టి ఉన్నాయి.
వాళ్ళందరూ కూడా టైటన్ చేస్తున్నారు. ఇంకో తమాషా, ఆ దేవాలయాల మీద మళ్ళీ ఆ దేవస్థానాలే విచారణ జరపడం. ఎవరైతే కారకులో వాళ్ళే జరిపితే ఎట్లా? కాబట్టి సార్ ఇదో పెద్ద గుణపాఠం. మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లకు